చెప్పాలన్నమాట. అది నడుస్తుంది. కానీ ఒకటి సార్, ఇది భయపెట్టడానికి మాత్రమేనా, లేదంటే దీని వరకు ఏమన్నా నిజంగా హత్యలు చేసేసి అంతలాగా రగిలిపోయే కుట్రలు ఏమన్నా కనిపిస్తున్నాయి? చంపాలని వెళ్ళారని నేను కూడా అనుకోనండి, భయపెట్టడానికే వెళ్ళారు. అంటే ఇంకొకసారి ఎవడన్నా ఇట్లా మాట్లాడితే వణుకు పుట్టాలి, మాట్లాడటానికి వణుకు పుట్టాలి అనేటటువంటి ఉద్దేశంతోనే వెళ్ళారు. కానీ మాబుతో వెళ్ళినప్పుడు ఎప్పుడు నీ చేతిలో కంట్రోల్ ఉండదు, అది గుర్తుపెట్టుకోవాలి. అందులో ఇవాళ రోజున తాగుబోతు బుద్ధులు ఎక్కువయ్యాక ఇట్లాంటి ఇష్యూస్ పోయేటప్పుడు తాగిపోతాడు. అక్కడికి తాగిపోయిన నువ్వు కంట్రోల్ చేయగలవా? తాగి రోడ్డు మీద ఉన్నోడిని నువ్వు కంట్రోల్ చేయవు, తాగిన మాబుని నువ్వు కంట్రోల్ చేయగలవా? వాడు విచ్చలవిడిగా ప్రవర్తిస్తాడు. ఆ వెళ్ళిన లీడర్కే అది చుట్టుకుంటది. కాకపోతే లీడర్ మనోళ్ళు కాబట్టి కంట్రోల్ చేయొచ్చు. కానీ నేను చెప్పినట్టు వీళ్ళు జీవితంలో జగన్ రాకుండా పోవాలి, జగన్కి ఏదన్నా అయితే వీళ్ళు బతికేయగలరు. పొరపాటున రేపు 2029లో జగన్ వచ్చాడంటే ఇప్పుడు వీళ్ళు అదేది కాకపోతే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ మీద దాడు, దానికి ఆ సీసీటీవీ కెమెరాలు పెట్టుకుని కేసులు పెట్టి మళ్ళీ పోలీస్ స్టేషన్లో పిలిపించి వాళ్ళని అరెస్టులు, మళ్ళీ వాళ్ళు కోర్టులకు వెళ్ళి తెచ్చుకోవడాలు, చోటా మోటా కార్యకర్తలు జైలుకి వెళ్ళారు, నాయకులు బయటే ఉన్నారు కదా. కాబట్టి రేపట్ట ఏం చెయ్యరు, దాడికి దాడే ఉంటుంది. ఇప్పుడు అందులో కొత్త వ్యాపారం వీళ్ళే బిగించేశారు. 2014 మనం ఇన్నేళ్ల నుంచి చూస్తున్నాం. నాకు తెలిసి ఏ పల్నాడులోనో కొన్ని హింసాత్మక